హల్లెలూయా. గడిచిన పునరుద్ధాన దినం నుంచి ఇక పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటున దాచి భయంకరమైన పరిస్థితుల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు గుండా నడిపించుతున్నప్పటికీ క్షేమముగా, సజీవునిగా ఈరోజు మనం అందరం కూడా ఆయన సన్నిధిలో నిలవబెట్టిన రీతిని బట్టి సమస్త మహిమ, ఘనత ప్రభువుకి ఆరోపించుకుంటూ చేరవచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, సమయం చాలా అవుతుంది కనుక దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములు తెరిచి మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాం. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకై ఉండవలను. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవునికి స్తోత్రం. ఈ చదవబడిన మాట మనందరి జీవితాల్లో ఫలింపబడులాగును, దాని ద్వారా దేవుడు మన బలపరచులాగును ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని ఇంతవరకు పాటల్లో, ఆత్మారాధనలో, సాక్ష్యములో అయా నీ నామాన్ని మహిమపరిచి ఇదిగో నిన్ను గణపరుచుకున్నందుకు నీకు వందనాలు. శ్రేష్టమైన సమయము ఇదిగో తండ్రి ప్రభువా, నీ వాక్యమును, నీ మాటను మేమందరము కలిసి ధ్యానిస్తుండగా చదవబడిన ఈ మాటలో నుంచి మాతో ఏదైతే నువ్వు మాట్లాడని ఆలోచన కలిగి ఉన్నావో ఏమాత్రము కూడా మరుగుపరచగా తేట తెల్లగా మా అందరితో సూటిగా మాట్లాడండి. అయా ఇదిగో తండ్రి ప్రభువా, నా స్వరము నేను కాదు, నీ మాట, నీ స్వరమును మాత్రమే మాకు బయలుపరచండి. సంపూర్ణంగా నా తలంపు, నా ఆలోచన అయా నిన్ను నీ సన్నిధిలో నీకు అప్పచెప్తున్నాను. నీ మాట, నీ స్వరము, నీ తలంపు మాత్రమే బయలుపడినట్లుగా, ప్రకటించబడినట్లుగా ఇదిగో తండ్రి ప్రభువా, నీవే మహిమ పొంది కనపరచమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వారు తెలియపరుస్తున్న మాట ఇది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయు చేయనది ఇది ఎడమ చేయు తెలియకుండా ఉండవలెను. అయితే అట్లయితే రహస్యమందు నిన్ను చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యమైన దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, గురిమని దేవుని బిడ్డారా, ధర్మము అనగా ఏంటి? ధర్మం అంటే సహాయం చేయడం, ఉపకారం, లేని వారికి పెట్టడం. దేవునికి స్తోత్రం. చెప్పండి, ధర్మం అంటే ఏంటిగా? లేని వారికి పెట్టడం, ఒకరికి ఉపకారం చేయడం, సహాయం చేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువు వారు ఏం చెబుతున్నారు అని అంటే, దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలి, లేదా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అంటే నీవు చేయనది రహస్యముగా ఏమన్నాడు. నువ్వు ఎవరికైనా ఉపకారం చేయాలని ఆలోచన కలిగి ఉంది, లేదా ఉపకారం చేయవలసి వచ్చినప్పుడు నువ్వు ఎలా చేయాలట? రహస్యంగా చేయాలి. అక్కడ ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. శరీరంలో 2 చేతులు ఉన్నాయి, కానీ ఈ చేతితో చేసింది ఈ చేతికి తెలియకూడదట. ఎందుకనంటే
ఈ చెయ్యి మామూలుగా ఉండదు. ఇంకా ఏం చేస్తుంది ఈ చెయ్యిదంతా ఈ చెయ్యి చెప్తూ ఉంటది, ఈ చెయ్యి చెప్తా ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఏ సహాయం చేసినా అది ఎవరికైనా కానీ, దేవుని సేవ నిమిత్తమైన, దేవుని పరిచయ నిమిత్తమైన, నీ తోటి సహోదరు నిమిత్తమైన, లేదా నీ స్నేహితుడి నిమిత్తమైన నువ్వు ఏదైనా ఉపకారం చేయవలసి వచ్చినప్పుడు, ఆ ఉపకారం చేయవలసి వచ్చినప్పుడు చేస్తే అది ఎలా చేయాలట? రహస్యంగా చేయాల. దేవునికి స్తోత్రం. అలాగే చేస్తే ఎలా చేస్తే? రహస్యంగా నువ్వు వానికి ఉపయోగపడి సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలము నీకు ఇస్తాడట. దేవునికి స్తోత్రం. ఎందుకని? రహస్యమందు నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎవరికి ఏం చేసావో, నువ్వు ఎవరికి ఏ మేలు చేసావో అవన్నీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు గనక చూస్తున్న వాడే ప్రతిఫలం నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసినా అది మనుషుల కొరకు కానీ, దేవుని పరిచర్య కొరకు కానీ, లేదా నీ ఇంటి వారి నిమిత్తమైన కానీ, మనం ఏం చేసినా ఖచ్చితంగా ఎలా ఉండాలంటే అది రహస్యంగానే చేయాలి. మీకు గడిచిన వారం చెప్పాను, దానికి ముందు వారం 2 వారాల క్రితం చెప్పాను. కొంతమంది ఎలా ఉంటారయ్యా అంటే, ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే, ఉదాహరణకి ఒక వ్యక్తి ఫ్యాన్ ఇచ్చాడు, మందిరానికో లేకపోతే గుడికో మరొక చోట ఇస్తే ఆ వ్యక్తి అంటాడు, ఇప్పుడు ఆ 3 రెక్కల మీద వాళ్ళ పేరు ఉండాలా? ఎవరు ఉండాలా? 3 రెక్కల మీద వాళ్ళ పేరు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెబుతుంది? నువ్వు చేయునది రహస్యంగా ఉండబడుతుంది. నువ్వు ప్రతిఫలం ఆశించకుండా నువ్వు దేవుని సన్నిధిలో దీవించబడాలి అని అంటే, నువ్వు ఏది ఇచ్చినా ఏది చేసినా రహస్యంగా చేయమన్నాడు. అది బయటికి కనిపించిన అవసరం లేదు. నీకు ఆశీర్వాదం ఇచ్చేవాడు, నిన్ను దీవించేవాడు, నిన్ను బలపరిచేవాడు చూస్తే సరిపోతుంది తప్ప జనాలందరూ చూడాలని, లేదా పేరు కోసము మెప్పు కోసమో నీ పేరు వేసుకుంటే ఆ పేరు అంతటితో ఆగిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, ఏం చేసినా రహస్యంగా చేయాలి. అది సేవకనే కాదు, నీ తోటి వారికైనా, నీ తోటి స్నేహితులకైనా, నీ తోటి సహోదరులకైనా నువ్వు ఏదైనా మేలు చేయ ప్రయత్నించినప్పుడు అది మనం 10 మందితో చెప్పనవసరం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అని అంటే, దేవుని వాక్యం తెలియపరుస్తున్నది. యేసు ప్రభు వారు చెప్తున్నారు, నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒకటి నీ దగ్గర ఉంచుకో, ఇంకొకటి చెప్పండి ఏమంటున్నాడు? లేని వారికి ఇవ్వమంటున్నాడు. అంటే నీకు ఒకటి సరిపోతుంది కనుక నీ దగ్గర ఒకటి ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్నది అది ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి ఇమ్మంటుంది. ఈరోజు చాలా మంది క్రైస్తవ సమాజాన్ని ఎందుకు దూషిస్తున్నారో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? సహాయం చేసే గుణం పోయింది అందరికీ. వాళ్ళు నాకేం చేశారని నేను చేయాలండి, వాళ్ళు అసలు నాకు ఏం పెట్టారని నేను చేయాలండి, వాళ్ళు అన్న మాటలు ఏంటో మీకు తెలుసా? నన్ను ఎలా చేయమంటారండి పాస్టర్ గారు అని అంటారు. నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య నీకు ఏం నేర్పించెళ్ళాడు? యేసయ్య ఏ మాదిరి బోధ నీకు నేర్పించెళ్ళాడు? ఈరోజు క్రైస్తవ సమాజాన్ని ప్రజలు దూషించడానికి గల కారణం ఏంటయ్యా అంటే, మనమే కొన్ని విషయాల్లో చేయగలిగిన సహాయం చేయకపోగా మనం వారిని ఏం చేస్తున్నామంటే నోటి మాట చేత గాయపరిచేవారుగా ఉంటున్నాం. మేలు చేయవలసిన మనిషిని అయినప్పుడు మేలు చేయకపోగా వారిని ఏం చేస్తున్నారు అంటే బజారుకి ఇడుస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా,
అసలు నువ్వు చేసే మేలే ఎవరికి తెలియకుండా చేయంటే నువ్వేం చేస్తున్నావంటే వాళ్ళు మొత్తం పట్టుకెళ్ళి ఈదులో పారేస్తున్నావు. వాళ్ళు పట్టుకెళ్ళి ఎక్కడ పారేస్తున్నావు? ఈదులో 10 మంది ముందు పారేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఉపకారం చేయవలసిన మనం, మేలు చేయవలసిన మనం తెలియకుండానే వాళ్ళకి హాని చేస్తున్నాం. దేవుని ఎదుట గొప్ప దోషులుగా కనబడిపోతున్నాం. ఇప్పుడు నీకు దేవుడు అలాగ ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది చెప్తున్నాం, ప్రియమైన దేవుడు బిడ్డ, సంఘాలు కూడా ఎలా ఉన్నాయి అంటే ఎప్పుడు తీసుకోవడమే తప్ప ఎవరితోకి సాయం చేసే పద్ధతిగా ఎవరికి ఉండట్లా. ఈరోజు నీ సేవలో నీకు కలిగింది, నీ బిడ్డలు కష్టంలో ఉన్నప్పుడు వాటిని ఏం చేయాలా? ఆదుకోనగలగాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రావడమే తప్ప జేబులోంచి వెళ్ళే సందర్భాలు ఎక్కడ కనబడడం లేదు. ఏంటంట? రావడమే. ఒకసారి ఇంట్లోకి వచ్చిందంటే ఆ ఇంట్లోంచి రూ. 100 కూడా ఇట్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చెప్పిన మాటని నీ దగ్గర 2 ఉంటే, ఒకటి లేని వారికి ఏమంటున్నాడు? నీకు వీలైనంత మట్టుకు ధర్మం చేయమన్నాడు, ఉపకారం చేయమన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఒక రాణి గారట చాలా డబ్బు విలువైన వస్తువులు తీసుకుని వెళ్ళి లేని పేదవాళ్ళ దగ్గర పంచుతూ ఉన్నారట. ఒక దేశపు రాణి ఏం చేస్తున్నారు? లేని వాళ్లకు పంచుతూ ఉన్నారు. అక్కడున్న ఆ రాణికి పని చేసే కొంతమంది పనికత్తులు ఉంటారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పనికత్తుల్లో రాణి గారికి బాగా సన్నిహితంగా ఉన్న ఒక రాణి గారి దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మగారు, మీ దగ్గర గోల్డ్ డబ్బు ఉంది. ఏముంది? గోల్డ్ డబ్బు ఉంది కనుక మీరు సాయం చేస్తున్నారు. మరి ఏమీ లేని నా పరిస్థితి ఏంటండి అని అంటే, అప్పుడు ఆ రాణి చెప్తుందంట, దేవునికి స్తోత్రం, ఏమనంటే, దేవుడు నీకు 2 చేతులు ఇచ్చాడు. ఏమిచ్చాడు? 2 చేతులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 చెవులు ఇచ్చాడు, ఒక చక్కని నోరిచ్చాడు. ఎందుకు అని అంటావా? ఎవరైనా ఇతరులు పడిపోయినప్పుడు లేవదీయడానికి నీకు చేతులు ఇచ్చాడు. నీకు ధనమే అక్కర్లేదు, నీ దగ్గర డబ్బే ఉండక్కర్లేదు. నువ్వు ఎవరికైనా రోడ్డు దాటిస్తే అది సాయమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు చక్కని చెవులు ఇచ్చాడు కదా. ఎవరైనా కష్టం చెప్పుకుని నీ దగ్గరకు వస్తే ఆ కష్టాన్ని వినడం కూడా వారికి ఉపకారం చేసినట్టే. అసలు నీ దగ్గరికి ఎందుకు కష్టం చెప్పుకోవడానికి వచ్చారంటే, వాళ్ళకి చెప్పుకోవడానికి ఎవరో లేక నీ దగ్గరకు వచ్చారు, అంతే కదా. అసలు నీ దగ్గరికి ఎందుకు వస్తారు అని అంటే, వాళ్ళకు చెప్పుకోవడానికి ఎవరో లేక నీ మీద నమ్మకం ఉండి వారు నీ దగ్గరికి వచ్చారు గనక నువ్వు వినడం, వారి బాధను గురించి నువ్వు వినడం కూడా వారికి ఉపకారం చేసినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని నోరిచ్చాడు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయమని దేవుడు ఇచ్చాడు. వారి కొరకు ప్రార్థన చేయడం కూడా ఉపకారమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర ఉన్న ధనముతోనే సహాయం చేయనక్కర్లా, నీ దగ్గర ఉన్న ఆహారంతోనే సహాయం చేయనక్కర్లేదు. ఈరోజు చాలా మంది అంటారు, మా దగ్గర డబ్బు లేదే పాస్టర్ గారు, మా బ్రతుకు అంతంత మాత్రమే, మేము ఎలాగ సహాయం చెయ్యం అని అంటే, దేవుడు నేను ధనమే సహాయం చేయదు. మరలా నీకున్న స్థితిలోనే నీకు దేవుడిచ్చిన కొన్ని వనరులు ఉన్నాయి, నీకు దేవుడిచ్చిన కొన్ని లక్షణాలు ఉన్నాయి, వాటిని బట్టి నువ్వు సహాయం చేయమంటున్నాడు. ఎవరైనా నీ దగ్గరకు మాట్లాడడానికి వచ్చారో వారి మాట విను. ఎవరైనా రోడ్డు దాటేటప్పుడు నీకు ఇబ్బందిగా ఉంది, దాటించు. దేవునికి స్తోత్రం. మొదట దేవుని స్వార్థ, దేవుని సేవ విస్తరించబడింది భారతదేశంలో ఎలాగో తెలుసా? ఒకరికి సహాయం చేయడం బట్టే. దేవునికి స్తోత్రం. అందుకనే
దేవుని యొక్క బోధను అలనాటి ఆ పూర్వకాలం భక్తులు ఎంతో శ్రద్ధగా పాటించారు. క్రైస్తవ్యం ఆ రోజు ఒక్క మాట కూడా పడవకుండా భక్తిలో నమ్మకంగా వెళ్ళారు. ఇప్పుడు ఎందుకు నమ్మకం లేదు క్రైస్తవ్యం మీద అంటే, నేను చెప్తున్నాను కదా, సాయం చేసేవాళ్ళు కరువు అయిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇంట్లో దాచుకోవడమే చూస్తున్నారు తప్ప ఉన్నది ₹1 ఖర్చు పెట్టేస్తే మనకు అంటున్నారు చాలా మంది. ఎలాగా? ఉన్న ₹10 ఉన్నాయి, ₹10 ఒక ₹5 ఖర్చు పెట్టుకుని ₹5 దాచుకుంటున్నారు చాలా మంది. నేను తప్పు అంటం లేదు, కానీ అవసరంలో ఉన్నప్పుడు మాత్రం మనం చేయగలిగినంత చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగైతే దేవుడు ప్రతిఫలం నీకు ఇస్తాడు. ఎలాగైతే ఏది ఆశించకుండా, మరి ముఖ్యంగా చేసింది 10 మందికి చెప్పుకోకుండా రహస్యంగా దేవుని నిమిత్తము నువ్వు ధర్మము చేసినట్లయితే అది నీకు ప్రతిఫలమును దేవుడు రహస్యమందు చూచుచున్న వాడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం చాలా మంది, నేను చెప్తున్నాను కదా, చాలా మంది ఏం చేస్తున్నారు అంటే పబ్లిసిటీ ఇష్టపడుతున్నారు. అంటే పబ్లిసిటీ అంటే పేరు, మన పేరు గొప్పగా ఉండాలి. పలానా జాన్సన్ పాస్టర్ గారు చాలా గొప్పగా చేస్తున్నాడు. ఏంటి? ఆ బోర్డుల మీద వాటి మీద పేరు ఉంటేనే గొప్పవాడు కనుక ఇప్పుడు గొప్పదనం గురించి ఏం చేయాలా? పబ్లిసిటీ స్టంట్ చేయాల్సి వస్తుంది చాలా మంది. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చెబుతుంది? నువ్వు ఏం చేసినా, నీ విశ్వాసుల కొరకైనా, నీ సంఘం కొరకైనా, దేవుడు నీకు అప్పచెప్పిన కుటుంబం కొరకైనా ఏం చేసినా, ఒకడికి నువ్వు దానం చేస్తే అది నువ్వు బతికెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పెట్టక్కర్లేదు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు గనక అది నువ్వు ఎక్కడ ఉంచుకోవాలా? నీ హృదయంలోనే ఉంచుకోవాలా. దేవునికి స్తోత్రం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికో చిన్న రొట్టు ముక్క ఎత్తున్నాడు, ఫోటో తీస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? పంపేస్తున్నారు. వాట్సాప్ లో గ్రూపుల్లో పొలవమని పంపేస్తున్నారు. ఇచ్చేది ₹5 రొట్టు ముక్క, పబ్లిసిటీ, వేల కొద్ది పబ్లిసిటీ. దేవుడు ఏం చెబుతున్నాడు? నేను మాట్లాడేది బయట గురించి కాదు, దేవుని సేవ చేస్తూ దేవుని సన్నిధిలో నిలవబడిన వారు చాలా మంది చేస్తున్న పనులు రహస్యంగా చేయమన్నాడు. రహస్యమందు చూచుతున్నా నీకు తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, నీ దగ్గర ఏమీ లేకపోతే అవసరంలో ఉన్న వారికి ఇల్లు ఆదరణకరమైన మాట చెప్పకూడదు ధర్మమే, ఉపకారమే, ఆ సహాయం చేయడమే. దేవునికి స్తోత్రం. అలా చేస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఎవరైతే ధర్మ కార్యాలు చేసి, ఎవరైతే దేవుని ఎదుట రహస్యముగా చెప్పకుండా వారికి కలిగిన దానిలో సహాయం చేసి ఘనపరచబడ్డారో, కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు కొన్ని విషయాలను తెలియపరుస్తాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో తెరిచి అందరూ కూడా లూకా సువార్త 12వ అధ్యాయము 33వ వాక్యాన్ని చదువుకుందాం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిరని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడి దొంగరాడు చిమ్మిటి కొట్టదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు కొంతమందితో చెబుతున్న మాటలు ఇవి. ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఏదైతే సంపాదించారో అది అమ్మేసుకోండి. ఎవరికి ఇమ్మంటున్నాడు? ధర్మము అంటే ఎవరైతే సహాయము కోరి ఉన్నారో
ఎవరైతే మేలు కోరి ఉన్నారో వారికి చేయండి అని అంటే, పాస్టర్ గారు ఇప్పుడు మాకున్నాయి అమ్ముకోమంటారా అని అంటే, అమ్ముకోమని చెప్పట్లేదు. నీకున్నది నేను చెప్తున్నాను, అమ్మేసుకోమని దేవుడు ఎప్పుడు చెప్పలా. నీ దగ్గర ఉన్నది ఎప్పుడు పోగొట్టుకున్న దేవుడు ఎప్పుడు చెప్పలేదు. ఆ దినాల్లో ఎలా ఉండేవారు అంటే, భక్తులు అవసరమైతే దేవుని సేవకు తన కలిగినంత ఇచ్చిన వారు ఉన్నారు. కానీ దేవుడు ఇప్పుడు అలా చెప్పట్లేదు. కానీ నీవు ధర్మం చేసినప్పుడు ఎలా చేయాలట, ఎవరికి తెలియకూడదు, రహస్యముగా చేయాలా. ఇక్కడ అలాగ చేస్తే నీకు కలిగే ఒక మంచి ఆశీర్వాదం ఏమిటి ఇక్కడ రాయబడిన మాట చూడండి. పరలోకమందు క్షయమైంది కాదు, అక్షయమైన ధనము నీవు సంపాదించుకుంటావు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మీరు భూలోకంలో దేన్నైతే బంధిస్తారో పరలోకంలో మీరు ఏదైతే విప్పుతారో. ఇక్కడ మనం ఒకరికి సహాయం చేయకపోతే, ఇక్కడ మనం మేలు చేయకపోతే, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను అంటాను అసలు వెళ్ళలేమేమో అనుకుంటున్నాను. ఎందుకని స్వార్థపూరితమైన జీవితం, స్వార్థపూరితమైన భక్తితో పరలోకం వెళ్ళిన వాడు ఒక్కడు కూడా లేడు. వెళతాడని కూడా దేవుడు అస్సలు చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొదటగా రహస్యముగా నువ్వు దేవుని కొరకు నువ్వు సహాయం చేస్తే, దేవుని కొరకు అంటున్నారు పాస్టర్ గారు, సేవ కొరకే అనుకుంటున్నారేమో. దేవుని మహిమ నిమిత్తము నువ్వు ఎవరికి సహాయం చేసినా, అది అన్నిటికే కానీ లేదా రోడ్డు మీద వెళ్ళే వారికే కానీ, ఎవరికి సహాయం చేసినా దేవుని మనస్సు కలిగి రహస్యముగా చేసి నువ్వు దేవునికి అప్పగించినట్లయితే, మొదట నీకు కలిగే మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీకు దేవుడు గొప్ప ధనమునిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకములో ఏముందంట నీకు అది? ఆ సంచులు ఎలా ఉంటాయంట పాతగిల్లో, అసలు కన్నం ఉండదు, అక్షయమైంది, క్షయము కాదని. దేవునికి స్తోత్రం. అలాగనే ఆ పరలోకంలోనే కాదు, దేవుని కొరకు నువ్వు ఇక్కడ సహాయం చేసి దేవుని వాక్యానుసారంగా నువ్వు ధర్మం చేసినట్లయితే నీవు స్వాస్థ్యమును పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. స్వాస్థ్యం అంటే ఆస్తి అని అర్థం. చెప్పండి ఏంటి? దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఇది. నీ కొరకు రహస్యముగా దేవుడు తన యొక్క ఆ యొక్క నిధిని దాచి ఉంచాలని రాయబడింది. నువ్వు రహస్యముగా దేవుని కొరకు, దేవుని పని కొరకు లేదా దేవుని మహిమార్థమే నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే, ఆ రహస్య నిధిని దేవుడు నీ కొరకు స్వాస్థ్యముగా నీకు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మొదట మనం రహస్యముగా ఒక కుడి చేతితో చేసిన ఆ ఉపకారం ఎవరు తెలియకూడదు, ఈ ఎడమ చేతికి తెలియకుండా నువ్వు చేయగలిగితే మొదట కలిగే మొదటి లాభం ఏంటో తెలుసా? మొదటి ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు నీకు పరలోకంలో ఏమిస్తున్నాడు? గొప్ప ధనం ఇస్తున్నాడు. ఆ ధనము భూమి మీద కూడా నీకు స్వాస్థ్యముగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జక్కేతో యేసు ప్రభు ఏం చెప్పాడు? నేను నీ ఇంటికి వస్తాను అన్నప్పుడు ఆయన తన దగ్గర ఉన్నదంతా కూడా ఏం చేశాడు? వేదలకి అమ్మి మిగతా నా ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడు ఇచ్చేశాడు. మిగిలినంతా ఏం చేశాడు? అమ్మి వేదలకి ఇచ్చేసాడు. వెంటనే యేసు ప్రభు ఏం చెప్పాడు? నేడు నీ ఇంటికి రక్షణ, నీవును అబ్రహాము కుమారుడివే అని. ఇక్కడ సంపాదించుకోవడం కాదు, నువ్వు అక్కడ సంపాదించుకున్నావు యేసయ్య వెంటనే మాట అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా, నేను కూడా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ భూమి మీద దేవుని మహిమార్థమై ఎందుకు అంటున్నా అంటే, దేవుడు ఎప్పుడు పబ్లిసిటీ కోరుకోడు. దేవుడు ఎప్పుడు పేరు ముందెచ్చడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏం చేసినా, ఎవరికి సహాయం చేసినా, నోటి మాట గానీ, చేతితో ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానీ, మరి ఏది చేసినప్పటికీ
ఎవరి నామం మహిమపరచబడాలి అంటే దేవుని నామం మహిమపరచబడాలి. క్రైస్తవ కుటుంబాలు చేస్తున్నాయి అన్నట్టుగా దేవుని నామాన్ని మహిమపరచబడేదిగా నీ జీవితం ఉంటే దేవుడు భూలోకంలోనే కాదు నీకు పరలోకంలో కూడా ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ స్వాస్థ్యమే కాదు, అక్కడ వాడవారని స్వాస్థ్యం మన కొరకు దేవుడు దాచి ఉంచాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఇచ్చిన ఈ ధనము గాని లేదా ఇక్కడ నువ్వు ఇచ్చిన వస్త్రం గాని చీకిపోతుంది, చిరిగిపోతుంది. కానీ ఈ చిన్న సహాయానికి దేవుడు నీ కొరకు దాచిన మేలు మాత్రం లేదా అక్కడ ఇచ్చేది మాత్రం నీ జీవితంలో నుంచి ఎవరు కూడా తీసివేయబడలేనట్టుగా దేవుడు నీ కొరకు అక్కడ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మొదట దేవుడు ఏమిస్తున్నాడు? ధనాన్ని, స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమిస్తున్నాడు? ధనాన్ని, స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. రెండో మాట కూడా చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 36వ వాక్యం చదువుకుందాం. మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలుండెను. ఆమెకు భాషాంతరము దోర్కాను పేరు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో చదివినట్లయితే తబితా అనే ఒక శిష్యురాలు, ఆమె పేరుకు అర్థం ద్వారకా అని కూడా ఇంకొక మాట రాయబడింది. దేవునికి స్తోత్రం. ఆమె చేసే పని ఏంటో కింద రాయబడింది. ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. దేవునికి స్తోత్రం. ఆమె చేసింది ఏంటంట? సత్క్రియలు, ధర్మ కార్యాలు. 1, 2 కాదు, బహుగా అంటే ఎక్కువే చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కిందకు వస్తే ఆమె చనిపోయింది. ఏమైంది? కిందకు వస్తే ఏమైనా ఆవిడ చనిపోయింది. అదే 46వ వాక్యం చదువుకోండి. అదే వచనం, అదే అధ్యాయంలో 46వ వాక్యం, 41వ వాక్యం. సారీ. అతడామెకు చెయ్యిచ్చి లేవనెత్తి పరిశుద్ధులను, విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలిగా వారికి అప్పగించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చాలా మంది అంటారు, ఏంటండి దీని వల్ల ఉపయోగం ఏంటంటారు? దేనివల్ల? ఒకడు సాయం చేస్తే మేలు తప్ప కీడు వస్తున్నాడు బాబు. లేదా మనం సాయం చేస్తుంటే మనకే వాళ్ళు ఏం చేస్తున్నారు? వెనక నుంచి వెన్నుపోటు పొడి చేస్తున్నారు. లేదంటే నానా రకాలైన మాటలు మాట్లాడుతున్నాడు. వీడు సాయం చేశాడంటే ఖచ్చితంగా ఏదో ఆశించే చేశాడండి, ఇలా ఎన్నో అంటున్నారండి అని చాలా మంది చెప్తుంటారు. కానీ వస్తున్న మాటల కొరకు లేదా ఎవరో ఏదో అంటున్నారని కాదు, నీ మనస్సాక్షితో నువ్వు ఏ నిమిత్తమైతే సహాయం చేసావో అది మాత్రమే దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ద్వారకా అనే తల్లి లేదా తబితా అనే తల్లి కూడా ఎన్నో ధర్మ కార్యాలు చేసింది. సత్క్రియలు కలిగి ధర్మ కార్యాలు చాలా చేసింది. ఒకరోజు చనిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చనిపోతే పేతురు గారు వెళ్ళి ఆమెను చేత్తో పట్టుకుని లేపి ఎవరికి అప్పు చెప్పాడంట? చెప్పండి, ఎవరికి అప్పు చెప్పాడు? మాట్లాడతల్లి. ఎవరికి అప్పు చెప్పాడు? నా దగ్గర బైబిల్ ఉంది, నేను చదువుకోగలను, నేను చెప్పుకుంటా పోతే మీరెందుకు? ఎవరిని పిలిచాడట? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటో తెలుసా? ఈమె పరిచర్య ఎక్కువ ఆలోచన చేసింది. ఎవరికి? ఎవరైతే పరిశుద్ధులు అంటే సేవకులు సమూహాన్ని ఎక్కువగా ప్రేమించేది, లేని వారికి కష్టంలో ఉన్న విధవరాలను పిలిచి ఎంతో గొప్ప సహాయం చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే గొప్ప మేలు పొందుకున్నారో వాళ్ళు ఎంతో అందలార్చారు, కన్నీరు కార్చారు.
పేతురు వచ్చాడు, ఆమె చేయి పట్టుకున్నాడు. ఇదిగో మీకు చేసిన సహాయానికి ఇదిగో మరలా మీకు నేనేం చేస్తున్నాను, సజీవురాలిగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. నేను అంటాను, దేవుని యొక్క చిత్తములో దేవునికి ఇష్టమైన ఉపకారము నువ్వు చేసినట్లయితే, నేను అంటాను, దేవునికి ఇష్టమైన ధర్మం నువ్వు చేసినట్లయితే నీ బ్రతుకు నిర్జీవమైన దేవుడు ఇదిగో జీవములోనికి తీసుకొని రాగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోయిన వ్యక్తిని, చనిపోయిన ఆ పనిని తీసుకుని వచ్చి ఎవరికి అప్పచెప్పాడు? ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరి దగ్గర అయితే ఎవరైతే పొందుకున్నారో వాళ్ళకి సజీవురాలుగా అప్పచెప్పాడట. దేవునికి స్తోత్రం. నేను అంటున్నాను, దేవుని బిడ్డ, నీ బ్రతుకు ఎంత నిర్జీవమైన స్థితిలో ఉన్నా, అసలు అయిపోయింది అన్నారు అనుకోవచ్చు, కానీ దేవుడు చెబుతున్నాడు, నువ్వు ధర్మ ప్రకారంగా దేవుని యొక్క వాక్యానుసారంగా సత్క్రియలు కలిగి నువ్వు చేసే ధర్మము గొప్పదైతే దేవుడు నిన్ను నిర్జీవ స్థితిలో నుంచి ఎక్కడ తీసుకొస్తాడట? జీవములోని తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేంట్లో తీసుకొస్తాడని చెప్పండి. అంటే నేను అంటాను, నువ్వు చేసే ఉపకారం నేను స్వస్థపరుస్తుంది. ఏం చేస్తుంది? నువ్వు చేసే మేలు, నువ్వు చేసే సహాయం నిన్ను స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రం. రెండవది, నువ్వు ఇక్కడ మేలు, ఇక్కడ స్వస్థత పొందుకుంటే పరలోకంలో జీవాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ నువ్వు భూమి మీద స్వస్థపరుచుకుంటావు, స్వస్థత పొందుకుంటావు. అట్ ద సేమ్ టైం నువ్వు ఎక్కడ పరలోకంలో కూడా జీవాన్ని పొందుకుంటావు. ఆ యొక్క గ్రంథంలో నీ పేరును లిఖించబడుతుంది అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు? సత్క్రియలు, ధర్మ కార్యాలు రహస్యముగా దేవుని కొరకు నువ్వు చేసినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం అనుకుంటాం నిర్జీవముగా ఉందండి బ్రతుకు అని అనుకుంటాం. ఈరోజు చాలా మంది నేను చూసి నవ్వుతూ ఉండొచ్చు, హేళన చేస్తూ ఉండొచ్చు, కానీ నా దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నువ్వు దేవునికి ఇష్టంగా జీవించడానికి నువ్వు ఇష్టపడితే, దేవుని చిత్తములో నువ్వు ఏదైనా చేయడానికి సిద్ధపడితే, నా దేవుడు చెబుతున్నాడు, నిన్ను ఆయన తన చేతితో లేవనెత్తడానికి ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఆయన లేవనెత్తడానికి ఆయన యొక్క మాటను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొదటగా నువ్వు రహస్యమందు ధర్మము చేసినా, సహాయం చేసినా, ఉపకారం చేసినా, పబ్లిసిటీ లేకుండా, నేను చెప్తున్నాను మన భాషలో చెప్పాలంటే, పబ్లిసిటీ లేకుండా, ఒకడికి తెలియకుండా మేలు నువ్వు ఎవరికైనా చేస్తే దేవుడు నీకు ఇచ్చే మొదటి ఫలము ధనాన్ని ఇస్తాడు. ఈ భూమి మీద ఇస్తాడు, పరలోకంలో కూడా ఇస్తాడు. ఆ ధనం ఎలా ఉంటుందయ్యా అంటే, ఏముంటదంటే, దొంగడు వచ్చి వాటిని దొంగిలించడానికి కూడా ఉండదు, చిమ్మటి పడదంటే పాడైపోదు, సంచులు సిరిగిపోవు. రెండవది, నీకు దేవుడు గొప్ప స్వస్థతలు ఇస్తాడు. అదేవిధంగా పరలోకంలో నిత్య జీవాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మూడవది కూడా చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో. అదే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? చెప్పండి. కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి ఎవరయ్యా అంటే, ఆ ప్రాంతం అంతటిలో ఎంతో గొప్పవాడు, ఎన్నో ధర్మ కార్యాలు చేసిన వాడట. చెప్పండి, ఏం చేసేవాడు? ఎన్నో ధర్మ కార్యాలు చేసేవాడు. ఎన్నో ఆ యొక్క మంచి మంచి సేవా కార్యక్రమాలను కొర్నేలి అనే ఒక వ్యక్తి చేస్తుండేవాడు. ఆయనకి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? ఆయనకు దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడండి? ఆయన దర్శనం చూశాడో చూడలేదా? ఆ దర్శనం చూశాడు, దేవుని స్వరం విన్నాడు. అందుకనే ఎక్కడో ఉన్న పేతురు గారిని తీసుకుని రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. మూడవదిగా, నువ్వు చేసే నీ ధర్మ కార్యాలు నీకు రక్షణ ఇస్తాయి, దేవుని దర్శనాన్ని ఇస్తాయి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు దర్శనం కలుగుతుంది. అదే రీతిగా నీకు రక్షణ అనే దేవుడు ఇస్తాడు. ఇది మనం రెండుగా ఆలోచించవచ్చు. ఆత్మీయంగాను భౌతికంగాను కూడా మన దేవుని సన్నిధిలో పొందుకుంటాం. దేవుని కాపుదల అనేది మనకు ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి క్షేమం అనేది మనకు ఉంటుంది. దేవుని దైవిక దర్శనం కూడా మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాలంలో దర్శనాలే కరువైపోయింది. ఏమి అని అడిగారు అంటే ఎందుకని దాని అర్థం. అసలు దర్శనాలు ఎందుకు కరువైపోయినాయి చెప్పండి. దర్శనాలు ఎందుకు కరువైపోయాయి అంటే చెయ్యవలసిన పనులు కాక చెయ్యలేని పనులు తప్ప. మన దేవుడి సన్నిధిలో ఏదైతే చెయ్యాలో తప్పది చేద్దాం. ఏంటంట దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన ఏ పని అయితే చేయాలో పని చెయ్యం. చూడండి, కొంతమంది తల్లిదండ్రులు చెప్తారు, లేదా తల్లిదండ్రులు బిడ్డలు ఎలా ఉంటారు అంటే తల్లి చెప్పింది తండ్రి, ఆ పిల్లలు తినరు, పిల్లలు చెప్పింది తల్లి. ఏంటయ్యా మన పరిస్థితి అయ్యా అంటే అసలు చెయ్యవలసింది చేయకుండా మనం ఏదో కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. తల్లిదండ్రులు మాట విన్న బిడ్డలు పోషించబడ్డారు, భవిష్యత్తులో ఆశీర్వదించబడ్డారు. ఎన్నో మాటలు విన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాకే మన బిడ్డలు చెప్పారు కదా, మనకు మేలు కలుగు నిమిత్తము తల్లిని తండ్రిని సన్మానించడం అంటే కుర్చీలో వేసి స్టాల్ వేసి కట్టమని కాదు, వాళ్ళ మాట వినమని చెప్తుంది వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ మాటకి గౌరవం అని చెప్తుంది. నీకు తల్లికి తండ్రికి నువ్వేదో ఉపకారం చేసే అవసరం లేదు. నువ్వేం చేయాలా? తల్లిదండ్రుల మాట వింటే వాళ్ళకి పెద్ద ఉపకారమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. మనం చేసేది ఏంటయ్యా అంటే పూర్తిగా విరుద్ధంగా ఉంటున్నాం, విభిన్నంగా ఉంటున్నాం, విభిన్న ఆలోచనలతో ఉంటున్నాం. నువ్వు దేవుడి మాట ఎప్పుడైతే వింటావో అప్పుడు దేవుడు నీ మాట వింటాడు. అప్పుడు దేవుడు నీకు కావాల్సింది ఇస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు, నిన్ను పోషిస్తాడు, నీకు కావాల్సిన ప్రతి అవసరాన్ని నీ ముందు పెడతాడు. మనం ఆయన మాట వినకుండా ఎవరెవరి మాట వింటున్నాం. మనం నాకు చెప్పేవాడు 100 మంది సలహాదారులు అంటున్నారు, కానీ వినేవాడు మాట వింటలేదు. ఏదైనా పని ప్రారంభించాలంటే, ఏదైనా మన పని ముందు తీసుకెళ్లాలంటే ముందు దేవుడి దగ్గర అడగట్లేదు, ముందు జనాల దగ్గరికి వెళ్తున్నాం. మంచిదంటారా, మొదలెడతామంటారా? నేను చెప్పనా, నువ్వు వెళ్తున్నావు, అడుగుతున్నావు, కరెక్టే. ఆడు నీ మేలు కోరేవాడు నువ్వు అనుకుని వెళ్తున్నావు. పైకి నువ్వు ఉన్నప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు, పైకి బాగానే నేను ఎత్తుతున్నాడు. కానీ నువ్వు వెళ్ళిన తర్వాత మొదలెత్తనీడు పని చెప్తాం, ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కుదాం అంటున్నారు. మీకు తెలియదేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదలెత్తి చూద్దాం, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుదాం. అమ్మో మనకంటే పెద్దోడైపోతాడా అని జనాలు అంటున్నారు. కానీ నిన్ను నన్ను తన రక్తముతో కొన్న తండ్రి, నిన్ను నన్ను రక్తముతో కొన్న యేసయ్య ఎప్పుడూ నీ మీద అసూయ గాని స్వార్థము గాని ఎప్పుడు పడలేదు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన మాట వినమని చెప్తుంది వాక్యం. ఆయన మాట వింటే ఆయన దర్శనం కలుగుతుంది. ఆయన మాట వింటే ఆయన స్వరమునికి వినబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు చెబుతుంది వాక్యం అంటే నువ్వు ఎందుకు మేలు పొందుకోలేకపోతున్నావు అని అంటే, మనం ఇక్కడ మాట వినకుండా మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాటలయ్యా అంటే, మనం దేవుని సన్నిధిలో చేయవలసిన లేదా భక్తిలో ఉండవలసిన రీతిగా మనం బ్రతకలేక మనం మేలు పొందుకోలేకపోతున్నాం అంతే.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజు తల్లిదండ్రులకు ఇష్టముగా బ్రతికిన బిడ్డల యొక్క భవిష్యత్తు వేరుగా ఉంటుంది, తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా బ్రతికిన బిడ్డల భవిష్యత్తు వేరుగా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఏదో మన ప్రయత్నము చేస్తున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఆ ప్రయత్నాన్ని సఫలపరచాలి అంటే నీకు బలము కావాలి. ఒంటరిగా ఒట్టిగా నువ్వు ఏమీ చేయలేవు అని తెలిసే దేవుడు నీకు కొన్ని బంధాలను కుటుంబాలుగా ఇచ్చాడు. నీకు కష్టములో, నీ బాధల్లో నీకు ముందుండి వెనకుండి సపోర్ట్ చేస్తూ నేను బలపరచడానికి, నీకు తోడుగా ఉండడానికి దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబం యొక్క మాట, ఆ కుటుంబమును మనం గౌరవించగలిగి ముందుకు కొనసాగితే దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఎందుకు చెప్పాను ఈ మాటలు అంటే, ఇక్కడ కొర్నేలి అనే ఒక వ్యక్తి దర్శనాన్ని పొందుకోవడానికి మొదటి కారణం ఆయన చేసిన ధర్మ కార్యాలు అయితేనేమి, ఆయన తన కుటుంబముతో ఉన్న యొక్క మంచి, మన భాషలో చెప్పాలంటే బంధము, దేవుని యొక్క దర్శనాన్ని చూడడానికి గొప్ప ఆశీర్వాదకరంగా మార్చింది. దేవునికి స్తోత్రం. అదే రాత్రి కొర్నేలి కుటుంబం అంతా కూడా ఏం చేయబడింది? రక్షణ పొందుకుంది. స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. రోజు వాక్యమైన దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నాతోనే కాదు, లేదా నీతోనే కాదు, మనందరితో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసే ఈ పని ఎలా ఉండకూడదు? ఎదటోళ్ళు తెలియని అవసరంలా. నువ్వు చేసే సహాయం ఈ ఎదటోళ్ళు తెలియని అవసరం లేదు. ఒక మాట చెబుతాను వినండి. మొన్న మాకు తెలిసిన ఒక రిలేటివ్స్ ఉన్నారు. నీకు సాయం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు, కానీ నీకు ఒక సాయం జరిగే మాట చెప్తాను, వింటావా అన్నాడు. సరే మాటే కదా, విన్నావులే అనుకుని చెప్పు అన్నా. ఆయన ఏం చెప్పాడంటే, కాకినాడలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా మందిరం కడుతున్నామండి, మందిరానికి ముందు షెడ్ వేయాలా అని చెప్పు. షెడ్ ఖర్చు ఎంత అయితే అంత ఆయన ఇస్తాడు. 1,00,000 అయినా 2 లక్షలైనా ఆయన ఇస్తాడు. కానీ ఒక మాట చెప్పాడు, కానీ ఆయన చెప్పినట్టు నువ్వు వినాలన్నాడు. అంత బాగానే ఉంది, కానీ ఆఖరిదే మంచిది కాదు అని అన్నాను. నా దగ్గరే అక్కడే కూర్చోబెట్టి నాకు ఫోన్ చేసి, ఆయన ఫోన్ చేసి నాకు ఇచ్చేసాడు. వద్దు అంటే ఆయన ఏం చెప్పాడంటే, నేను ఎంతైనా పెడతాను, నెలలో ఒకసారి వచ్చి మీ చర్చిలో వాక్యం చెప్తాను. రెండవది, ఆ రేకేసిన రేకు దగ్గర బోర్డు పెడతాను, ఆ బోర్డుకి డొనేషన్ ఇచ్చినట్టుగా నా పేరు రాయిస్తాను అన్నాడు. నేను ప్రారంభం నుంచి నేను ఈ సేవ లేదా దేవుడు నాకు ఇచ్చిన ఈ పరిచర్య, నాకు అప్పచెప్పి పరిచర్య ప్రారంభం నుంచి నేను ప్రభు ఎదుట ప్రార్థన చేసేది ఒకటే, సాయం పొందితే నీ వల్ల పొందుకోవాలా. ఒకవేళ సాయం ఎవరైనా చేస్తే అది నీ కొరకే చేయాలి తప్ప పేరు కొరకో మెప్పు కొరకో చేసే సాయం అయితే నాకు అవసరం లేదు అని అప్పటి నుంచి ఇప్పటికీ అదే చెప్పాను వాళ్ళతోనే. క్షమించండి, అలా పొందుకునే వాళ్ళు, అలా ప్రకటించేవాళ్ళు చాలా మంది ఉండొచ్చేమో, కానీ నేను నమ్మిన దేవుడు, నేను నేర్చుకున్న సిద్ధాంతం నాకు అది నేర్పలేదండి, సారీ నేను ఫోన్ పెట్టేశాను. ఇంతలో మా బావ అంటాడు, నీకు కొళ్ళు ఎక్కడికి ఎక్కినాయి? నెత్తికి ఎక్కినాయి. 2 లక్షల రూపాయలు అంటే మాటలా అని అంటే ఒకటే చెప్పాను, నా దేవుని చిత్తములో లేనివి, నా సిద్ధాంతములో లేని ప్రకారంగా వచ్చినవి నాకు అవసరం లేదు. నా దేవుడు ఎప్పుడు మార్చగలడు, ఎప్పుడు ఇవ్వగలడు, అప్పుడు వరకు అలాగే కానిస్తాను అంతే తప్ప ఒకరి ముందు నేను నమ్ముకున్న నా దేవుని నామాన్ని అయితే కింద పెట్టను. దేవునికి స్తోత్రం. అంతకీ ఇంకొక మాట, ఆయన పెంతెకోస్తుకి పూర్తి వ్యతిరేకి. తర్వాత తెలిసింది. ఇక మనం ఎలాగ రానివ్వగలం? దేవునికి స్తోత్రం. ఒకటే చెప్పాను, దేవా నీకు అప్పగిస్తున్నాను,
ఎందుకని? సమస్తమును సమకూర్చువాడు ఎవరు? ఆయనే. మనం ప్రభు కొరకు చేస్తున్నాం, ప్రభు మన కొరకు కార్యాలు చేస్తాడంతే. అదే నేను నమ్మాను. ఇప్పటి వరకు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నేను ఎప్పటికీ చెప్తున్నాను, మనం చేసే మేలు ఆఖరికి నేను చేసిందైనా నేను నలుగురితో చెప్పుకోవడానికి అనుకూడదు. కానీ చేసిన మేలైతే మాత్రం ఎవడైనా నాకు మేలు చేస్తే మాత్రం వాళ్ళు నచ్చుకోకూడదు. అది అన్యుడైనా, క్రైస్తవుడైనా, నీ తోటి సహోదరుడైనా, నీ బంధువు అయినా సరే, అది మాట సహాయం కానీ నీకు చేతి సహాయం కానీ ఏం చేసినా సరే, నా దేవుని నాకు నేర్పిన ధర్మము వాక్యం ఏంటో తెలుసా? మేలు పొందుకుని నువ్వు వాడిని మర్చిపోవద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అదే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, పాటిస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనం మేలు పొందుకోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఇవ్వండి అని నేను అంటలేదు. ఒకవేళ ఇచ్చే ఆలోచన లేదు, ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఎలా ఉండాలట? రహస్యంగా చేయాలి. కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సరదాగా ఒక మాట చెప్తారు, ఇచ్చేవాడు ఒకడైతే తీసే ఫోటోలు 60 మంది తీస్తున్నారు. అవునా? మాట్లాడతలేదు ఎవరు కూడా. ఒకడు ఎత్తున్నాడు, 60 మంది ఫోటోలు తీస్తున్నారు. ఈ 60 మంది 600 మందికి పంపుతున్నారు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు ఏమంటున్నాడు? అసలు దేవుని నామం మహిమపరచబడాలి అనేది దేవుని యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం. మనం కాదు, దేవుడు హెచ్చింపబడాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఆఫర్ని పక్కకు పోసేసినందుకు ఇంచుమించు 1 రోజులు తిట్లు తిన్నా. ఎన్ని రోజులు? 1 రోజు తిట్లు తిన్నాను. కానీ నేనేం బాధపడలేదు, భయపడలేదు, అస్సలు నిరాశపడలేదు. దేవుడే చూసుకుంటాడు అనుకున్నాను. ముందుకు వచ్చాను. దేవుడు ఆపలేదు ఈ రోజు కూడా మనల్ని. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డ, నా వ్యక్తిగతం కాదు, నా చిన్నతనం నుంచి నేను చూస్తున్నాను. నా చిన్నతనం అంటే దేవుడు అంటే తెలియని స్థితిలో నుంచి ఇప్పుడు నేను గమనించాను. అప్పుడు నాకు తెలియలేదు. దేవునికి స్తోత్రం. సేవకు లేదా సేవకునికి, సంఘానికి సహకారులుగా ఉన్న ఏ కుటుంబం ఇప్పుడు దేవుని సన్నిధిలో విడవబడలేదు అనే దానికి మా కుటుంబం ఒక ముఖ్యమైన ఉదాహరణ. ఏ కుటుంబం కూడా సేవకునికి, దేవునికి సహకారులుగా ఉన్న ఏ కుటుంబం ఎప్పుడు విడవబడలేదు దేవుని సన్నిధిలో. అది మీ కుటుంబమైనా, నా కుటుంబమైనా, నువ్వు సేవకు, దేవునికి, సంఘానికి సహకారులుగా ఉన్నావా? నేను నీ కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు కూడా విడవడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటారా? నేను నా తెలియనితనంలో మా అమ్మమ్మ, మా పాస్టర్ గారు, మా పెద్ద పాస్టర్ గారు దేవుడు పరిచయం చేస్తుండేవారు. నా చిన్నతనంలో మందిరం ఓడడం, సేవ చేయడం, సేవకులకు ఆతిథ్యం ఇవ్వడం వారు చేసేవారు. ఒక్కొక్కసారి అనిపించేది వీళ్ళకి పని పాట లేదు. ఎందుకంటే నేను అప్పుడు దేవుడు నమ్ముకోలేదు, దేవుడు అంటే తెలీదు, రక్షణ అంటే తెలీదు, పరిపూర్ణంగా క్రీస్తు వ్యతిరేకంగా బ్రతికిన వాడిని కనుక ఆ రోజు నాకు తెలియలేదు. అది వాళ్ళు దేవుని సేవకునికి, దేవుని యొక్క సన్నిధిలో సేవకునికి, సంఘానికి చేసిన ఆ ఆతిథ్యమే ఈరోజు మా ఇంట్లో ఒక్క మొగోడు లేకపోయినా మా కుటుంబాలు దేవుని సన్నిధి దీవించబడ్డాయి. ఈరోజు ఇప్పటికీ నేను చెప్పగలను, ఆ రోజు మా అమ్మమ్మ వాళ్ళ తల్లి గారు చేసిన ప్రార్థన, పరిచర్య, సేవకులకు లేదా వాళ్ళు చేసిన మందిరం కొరకు ఆదినాల్లో చేసిన త్యాగమే ఈరోజు మా కుటుంబాన్ని ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలు, ఏది చేయి మనస్ఫూర్తిగా చేయి. దేవుని కొరకు ఏం చేసినా మనస్ఫూర్తిగా చేయి. దేవునికి మాత్రమే కనపడేటట్టు చేయి. ఎవరికి కనపడాలా? దేవునికి మాత్రమే కనపడేటట్టు చేయి. దేవుడు ఖచ్చితంగా నీ కష్టాన్ని గుర్తిస్తున్నాడు. ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడు? అది రాయబడింది, రహస్యమందున్న తండ్రి చూచుచున్నాడు, దానికి తగినట్టుగా నీకు ప్రతిఫలం దేవుడు ఇస్తున్నాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటయ్యా అంటే, మనం ఎవరికైనా మేలు చేసేటప్పుడు, నేను మరలా చెప్తున్నాను, సేవకునికే కాదు, సంఘానికే కాదు, నీ తోటి సహోదరుడికైనా, నీ తోటి స్నేహితుడికైనా, లేదా అన్యుడైన నీ మిత్రుడికైనా నువ్వు చేసే సహాయం 10 మందికి తెలనవసరం లేదు. నీకు ఆ వ్యక్తికి తెలిస్తే చాలు, దేవుడు నేను ఘనపరుస్తాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప కోసం ఏదో అనుకుంటా ఉంటాం కానీ మనం ఇక్కడ పొందుకునే పేరు అక్కడ బాగొట్టుకుంటాం. ఇక్కడ పేరు 10 మందికి కనబడితే అక్కడ కోట్ల దేవదూతల మధ్యలో నుంచి మన పేరు తీయబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ పేరు గురించి కాదు మనం ప్రయాసపడి ప్రాకులాడవలసింది, అక్కడ పేరు కొరకు మనం ప్రయాసపడి ప్రాకులాడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు మర్చిపోకండి, నేనేం సాయం చేయగలనండి మాస్టర్ గారు అని అంటారేమో. నీకు మరలా చెప్పాను, దేవుడు నీకు 2 చేతులు ఇచ్చాడు, మంచి చెవులు ఇచ్చాడు, మంచి నోరు ఇచ్చాడు, ఆదరించబడే మాటలు మాట్లాడు. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి కష్టాన్ని చెప్పుకుంటే నాకే గాలి లేదు అని అస్సలు చిరాకుపడదు. అసలు వాళ్ళు కష్టం చెప్పుకోవడానికి వచ్చారంటే నీ మీద ఎంత నమ్మకం పెట్టుకుని వచ్చి ఉంటారో. మరి ముఖ్యంగా వాళ్ళు ఎవరు లేకపోతే నీ దగ్గర రాగలుగుతారు, అంతే కదా. ఎవరు లేక చెప్పుకోవడానికి ఎవరు లేక నీ దగ్గరకు వస్తారు. అలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి నా దగ్గర చెప్పుకో, నాకు ఖాళీ లేదు, నాకు ఫోన్ చేయకు అని నువ్వు ఎప్పుడు మాట్లాడకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు సహాయం ఇచ్చాడు, అవసరం నీ చేతులతో నువ్వు ఎంత చేయగలవు అంతవరకు చేయి. నీ శక్తికి మించిన చేయొద్దు అన్నాడు ఎప్పుడు కూడా. లేని దానికి పోవద్దు, నీ దగ్గర ఉన్న దాంతో తృప్తిపడి చెయ్యి ఏది చేసినా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఉపకారము, అలాంటి ధర్మము, అలాంటి నేనంటాను సహాయము దేవుడు చూస్తే, ఆ రోజు భక్తుల జీవితాల్లో ఎలాంటి దీవెన ఇచ్చాడో మనకు కూడా అలాంటి దీవెనే మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నేను నమ్మిన దేవుడు ఇంతవరకు నాకు నేర్పిన పాఠం అదే, నేను నా బిడ్డలుగా ఉన్న మీ అందరికీ చెబుతున్న పాఠం కూడా అదే. దేవుడు చూస్తున్నాడు, ఏ విషయంలో దేవుడు నిన్ను విడవలేదు. దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు, ప్రార్థన చేయి. చెప్పిన 3 అంశాలు కూడా జ్ఞాపకం చేసుకో. మన దేవుని ఎదుట ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? ఎదుటి వ్యక్తులు ఎవరో చూస్తున్నారని కాదు, దేవుడు రహస్యమందున్న దేవుడు చూస్తున్నాడని. ఒకవేళ మనం పాట పాడినా 10 మంది చూస్తున్నారు, 10 మంది వింటున్నారని పాడక్కర్లేదు. దేవుని కొరకు పాడు. లేదా నువ్వు ఆరాధన చేసిన, వాక్యం చదివిన, బైబుల్ చదివిన, ప్రార్థన చేసిన, ఆఖరికి మందును ఊడ్చిన, ఏం చేసినా దేవుని కొరకు, దేవుని నామ మహిమార్థమైన చేస్తున్నారని మాత్రమే చెయ్యి. ఆయన రహస్యమందు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీకు కావలసినవన్నీ కూడా ఆయనే సమకూర్చి నిన్ను దేవుడు ఘనపరుస్తాడు. నీ పేరు కాదు గొప్ప, దేవుని గొప్ప చేయి. అప్పుడు నిన్ను దేవుడు గొప్పగా జనముగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముతో దేవుడు అన్నాడు, నా మాట ఆలకించును అన్నాడు. ఆలకిస్తాను తండ్రి అన్నాడు. నిన్ను గొప్ప జన సమూహముగా చేస్తాను అన్నాడు. అబ్రహాము దేవుని మాట విన్నాడు. దేవుడు కూడా అబ్రహామును గొప్ప జన సమూహముగా మార్చాడు. అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం నువ్వు నేను కలిసి అందరం కుటుంబముగా, సంఘముగా పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకలు దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. ఎంతవరకు దేవుడు మాట్లాడిన మాటలను బట్టి ఒకసారి తల వంచి ప్రార్థన చేద్దామా? నాకేముందని సహాయం చేయగలను అనుకుంటున్నావేమో. నీకున్న దానమే కాదు, నీ మాట కూడా సహాయం కోరువేరు చాలా మంది ఉన్నారు. నీ ప్రోత్సాహకరమైన మాటలు కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. ఈరోజు వారి బాధలు చెప్పుకుంటే వినాలని వారు కూడా చాలా మంది ఉన్నారు. అయ్యా, నేను ఏ విధంగా
ధర్మము చేయాలి, నేను ఏ విధంగా ఉపకారం చేయాలి, ఏ విధంగా సహాయపడగలను, అసలు నేను ఏ విధంగా అని నువ్వు అనుకుంటున్నావేమో. నా దేవుడు మాట్లాడేది ఇంతవరకు మనందరి కొరకే. మనందరి జీవితాలలో ఉన్నతమైన ప్రతిఫలము దేవుడు ఇవ్వాలని ఆయన తలంచి ఉన్నారు కనుకే ఈరోజు నీతో నాతో మాట్లాడాడు. ఎవరైతే వాక్యములో ఉన్నట్టుగా వాక్యానుసారంగా జీవిస్తున్నారో వారికి నిశ్చయముగా ప్రతిఫలం ఇస్తున్నారు అని దేవుడు చెబుతున్నాడు. ఎవరైతే వినడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని ఆ యొక్క వాక్యానుసారంగా ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారో వారి పట్ల కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో నీ గొప్ప కొరకు కాదు, దేవుని నామం మహిమపరచబడాలని, దేవుడు కనపరచబడాలని, దేవుని కొరకు నిలవబడాలని ప్రార్థన చేయండి. నీ పేరు నీ యొక్క ఘనత కాదు, దేవుడు మహిమపరచబడితే ఆయన నువ్వు హెచ్చించగలిగితే నిన్ను ఆయన హెచ్చిస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ప్రార్థించేయాలని కోరుతున్నాను. అయ్యా ఇదిగో నీ వాక్యంలో రాయబడినట్టుగా నీవు ధర్మము చేయనప్పుడు అయ్యా ఇదిగో ప్రభువా రహస్యంగా చేయమన్నావు. నీ కుడి చేతితో చేసి నీ ఎడమ చేతికి తెలియకుండాన్నావు. అలా నువ్వు చేస్తే అయ్యా ఇదిగో నీ రహస్యమందు చూస్తున్న నీవు ప్రతిఫలం ఇస్తానంటున్నావు. ఇదిగో తండ్రి ఇక్కడ చేరి వచ్చిన మేమందరం కూడా మీ సన్నిధిలో చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాము. అయ్యా ఇదిగో విన్న మాట ప్రకారంగా మేము దీవించబడాలి. ఇదిగో తండ్రి ప్రభువా అయా మార్గములో నీ మార్గంలో నడిచి దీవించబడాలి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ప్రభువా ధనమును స్వాస్థ్యముగా ఇస్తానంటున్నావు. ఇదిగో తండ్రి స్వస్థతను జీవమును ఇస్తానంటున్నావు. రక్షణను దర్శనాన్ని ఇస్తానంటున్నావు. ఇదిగో తండ్రి 3 అనుభవాలు మేము పొందుకుని పాల్గొన్న జీవితంలో ముందుకు కొనసాగే కృప దయచేయండి. ఎంతవరకు విన్న ప్రతి మాట నా మా జీవితాల్లో నీరు కట్టి ఫలించండి. చేరు వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో తెలుగు బిడ్డలు ప్రేమ పంపించిన ప్రతి కానుకను నీ మందిరం పనితో నీ పరిచయంలో వాడుకొని ఇచ్చిన బిడ్డలకు నిరంతర ఫలితం వారికి అనుగ్రహించున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, రాని ప్రతి బిడ్డను మన్నించి వారి కుటుంబాన్ని కూడా వారు వచ్చేవారు అందరూ కలిసి నేను గణపరిచే వాక్యం దయచేయమని యేసునామం పేరట అడిగి వేడుకొని పొంది నామం తండ్రి ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం సహాయం మనకును లోకమున సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలం తోడే నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక.